బంగారు తీగ మొక్క అనేది ఒక అతిదేయి మొక్క యొక్క కాండాన్ని చుట్టుకొని ఉంటుంది అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. ఎంతసేపు ఇక్కడి వరకే ఆలోచిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు మనము ఇక్కడి వరకు ఇలా ఆలోచిస్తామండి. ఇలా ఆలోచించేసి ఇది అతిదేయి మొక్కను చుట్టుకొని ఉండి దాని నుండి ఏంటంటే మనకి ఆస్ట్రేలియా అనేటువంటి వేర్ల వంటి నిర్మాణాలు ఉత్పత్తి అయి అతిదేయి మొక్కలోపల చొచ్చుకొని పోయి ఆహారాన్ని గ్రహిస్తుంది అనుకుంటాం. అంటే మన బ్రెయిన్లో ఏముంది కాన్సెప్ట్ ఇప్పుడు, అతిదేయి యొక్క కాండాన్ని చుట్టుకొని లేకుంటే శాఖల్ని చుట్టుకొని ఉంటుంది, ఇంతవరకే ఉంది. బట్ ఇక్కడ ఏమన్నాడు, ఆకుల పైన కూడా అన్నాడు, గమనించండి. ఆకుల పైన కూడా పెన వేసుకుని ఉంటుందనే అంశాన్ని గమనించండి. సో ఇది ఫోకస్ చేయలేదనుకోండి, ఈ వర్డ్ ఫోకస్ చేయలేదనుకోండి, మన కాన్సెప్ట్ ఇదే, కాండము శాఖలు ఇక్కడి వరకే ఆలోచిస్తాం. ఆకుల పైన వెంటనే డౌట్ రేజ్ అవుతుంది. సో డౌట్ రేజ్ అయిందంటే ఇంకా మనకి ఫ్లక్చువేట్ అవుతుంటాం. అంటే ఒక్కొక్క ఆప్షన్ తీసుకోవడానికి కంప్లీట్ పారాగ్రాఫ్లో ఉండేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అభ్యర్థి చదువుతున్నాడా లేదా, మీరు పారాగ్రాఫ్ మొత్తం చదివినప్పటికీ కూడా జస్ట్ పూతిక ఆహారాలు అంటే ఒక వర్డ్ని తీసుకొని అడిగాడు. అంటే అక్కడ ఒక వర్డ్ సేమ్ లెసనే, ఒకే పాఠ్యాంశమే, ఒకే ఉపాంశమే, కానీ ఏం చేశాడు ఇక్కడ ఎగ్జామిన్ అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్, ఇంకో పారాగ్రాఫ్ తీసుకొని అక్కడ మనకు రిలవెంట్గా ఉండేటువంటి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆప్షన్స్ ఇస్తున్నాడు ఇక్కడ, గమనించాలి. కాబట్టి అభ్యర్థులు అంటే బ్రాడ్గా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకి పూతికాహారాలు ఇక్కడ ఇచ్చాడు అండ్ నెపంతిస్ మొక్క గురించి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ అనేక మొక్కలు ఉన్న ఎగ్జాంపుల్స్, ఇక్కడ కీటకాహార మొక్కలు నెపంతిస్ ఉంది, ఇటుకలేరు ఉంది, డ్రాసిరా ఉంది, వీనస్ ఫ్లైట్రాప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ నెపంతిస్ పర్టికులర్గా ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి, ఆ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. డయాగ్రామ్లో కరెక్ట్గా నెపంతిస్ మొక్కనే ఇచ్చాడు మనకి. అండ్ పుట్టగొడు ఇక్కడ పూతికాహారాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. సో తెల్లటి ఇక్కడ రైజోపస్ ఉంటుంది, చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఏంటి పర్టికులర్ పుట్టగొడుగులు అంటే ఇక్కడ చూడండి పిక్చర్ మీద అభ్యర్థి కాన్సన్ట్రేట్ చేస్తున్నారా లేదా. సో ఇక్కడ పుట్టగొడుగులే ఇచ్చాడు స్పెసిఫిక్గా, ఇక్కడ నెంపతిస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా చూడండి మనకి సహజీవనంలో ఇక్కడ వేరుబుడిపల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఇచ్చాడు, కానీ ఇది ఆప్షన్ ఇవ్వలేదు మనకు అక్కడ. రైట్, ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు లైకన్స్ అవుతుంది, అదేవిధంగా సహజీవన బ్యాక్టీరియా కూడా అవుతుంది. కానీ ఇక్కడ లైకన్స్ చూడండి, లైకన్స్ కూడా పిక్చర్ ఇచ్చాడు. అంటే అభ్యర్థి పిక్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా లేదా అనేది కూడా ఇక్కడ ఇండైరెక్ట్గా అసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నది గమనించాడు. Hello, hi, welcome all the competitive warriors and would-be DSC. This is your Kiran Kodmuru. Yes, TGDSC కొట్టి తీరాల్సిందే. సో దీనిలో భాగంగా లాస్ట్ డిఎస్సిలో ఎస్జిటికి సంబంధించినటువంటి సైన్స్ పార్ట్లో క్వశ్చన్స్ ఒక్కొక్కటిగా చూస్తున్నాం. అండ్ పర్టికులర్గా క్వశ్చన్ ఏంటి అండ్ ఏ క్లాస్ నుండి ఏ యూనిట్ నుండి ఏ ఏరియా నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆప్షన్స్ ఎందుకు ఇచ్చాడు, మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం, అండ్ పర్టికులర్గా ఆ పర్టికులర్ టాపిక్ ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని కవర్ చేస్తూ ఇంకా ఎన్ని ప్రశ్నలు ఆ టాపిక్ నుండి అడగడానికి ఛాన్స్ ఉంది, మనం తప్పు ఎందుకు చేస్తాం ఆ ఏరియాలో, అండ్ తప్పు చేయడానికి మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కడ ఉంది. సో ఎగ్జామినర్ ఎన్ని రకాల క్వశ్చన్లను సేమ్ టాపిక్ నుండి ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ సెషన్లో చర్చిద్దామండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదేవిధంగా ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఇటు తెలంగాణ అదేవిధంగా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అనేక కోర్సులు ఉన్నాయి, డెమో వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి, డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి. మరి ఈ వీడియోస్ ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటాయని మీకు ఇక్కడ హార్డ్ ఎవిడెన్స్ అయితే కనపడుతుందండి. సో లాస్ట్ ఇయర్ 2024లో మన ఛానల్ని ఫాలో అవుతూ సో వీళ్ళందరూ కూడా జాబ్ సాధించినటువంటి ఆస్పిరెంట్స్ ఇక్కడ మీకు కనపడుతున్నారు. దాదాపుగా 60 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సాధించిన వీళ్ళంతా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ కనపడుతున్నారు. సో బ్లైండ్గా ఫాలో అవుతూ పోయారనమాట. జస్ట్ గైడెన్స్ అదేవిధంగా మన క్లాసెస్ ఫాలో అవుతూ సో మన ఛానల్ నుంచి క్లాస్ ఫాలో అవుతూ రెగ్యులర్గా సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరూ కూడా జాబ్ కొట్టినారు. రైట్, సో మరి టీజీడిఎస్సి ఎస్జిటి లాస్ట్ జరిగినటువంటి దాంట్లో
సో మరొక ప్రశ్న అయితే చూడబోతున్నాం. ఆల్రెడీ దీనికంటే ముందు 2 క్వశ్చన్లు అయితే చూసామండి. మరి ఈ ప్రశ్న ఎక్కడి నుండి అడిగాడు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఒక్కసారి ఇక్కడ చూడండి. క్రింది వాటిలో సహజీవన సంబంధాన్ని చూపేటువంటి జీవిగా అడగడం జరిగింది. సో సింబయోటిక్ అసోసియేషన్ ఈజ్ సీన్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్గనిజం అడిగాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే పుట్టగొడుగులు మష్రూమ్స్ అని ఇచ్చాడు, రెండవది వచ్చేసి కస్కిటా, అండ్ మూడవది వచ్చేసి లైకన్స్, అదేవిధంగా నాలుగవది వచ్చేసి నెపంథస్. సో మరి ఇది ఎక్కడి నుండి అడిగాడు అని చూసినట్లయితే ఒకసారి మనకి ఏ క్లాస్, అదేవిధంగా ఏ అంశం, ఏ పాఠ్యాంశం నుండి అడగడం జరిగింది. ఇది పరిశీలించినట్లయితే మనకి 7th క్లాస్ జనరల్ సైన్స్ బుక్లోని సెకండ్ పార్ట్లో మొక్కలలో పోషణ అనేటువంటి లెసన్ నుండి అడగడం జరిగింది. సో మరి మొక్కల్లో పోషణ ఒక్కసారి పరిశీలించినట్లయితే గత డిఎస్సి కాకుండా పాత డిఎస్సీలని కానివ్వండి, టెట్ని కానివ్వండి పరిశీలించినప్పుడు మ్యాక్సిమం దీంట్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇవ్వడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. మరి ఈ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న అయితే ఇదండి. సో మరి దీంట్లో చూసినట్టయితే పుట్టగొడుగులు, సో మనకు తెలిసిందేవి శిలీంధ్రాలు, ఇవి సాధారణంగా పూతికాహార పోషణని ప్రదర్శిస్తుంటాయి, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ కస్క్యుటా, దీన్ని బంగారు తీగ లేదంటే డాడర్ అని కూడా అంటుంటాం. ఇది వచ్చేసి కంప్లీట్గా దీనిలో వేళ్ళ వంటి నిర్మాణం నుండి ఒక మొక్క పైన అంటి పెట్టుకుంటుంది. మొక్క యొక్క కాండం కావచ్చు, శాఖలు కావచ్చు, ఆ మొక్క యొక్క ఆకుల పైన కూడా దాన్ని పెన వేసుకొని వాటికి వేళ్ళ వంటి నిర్మాణం అంటే హాస్టోరియాలు అంటాం, అవి ఆ మొక్కలోనికి చొప్పించేసి దాని నుండి పోషక పదార్థాలు గ్రహిస్తుంటుంది. సో ఇది వచ్చేసి అంటే పరాన్నజీవ మొక్కగా చెప్తాం. మన క్వశ్చన్లు ఏం అడిగాడు? పరాన్నజీవ మొక్క కాదు, పూతికాహార మొక్క కాదు, సహజీవనానికి సంబంధించిన జీవి అని అడిగాడు అనమాట. సో లైకన్స్ చూసినట్లయితే ఎప్పుడైనా సహజీవనం అంటే 2 జీవులు ఒకదానికొకటి కలిసి నివసిస్తూ ఒక జీవి నుండి మరొక జీవి, ఆ జీవి నుండి ఈ జీవి, సో ఏ బి అనేటువంటి 2 జీవులు నివసిస్తే ఏ నుండి బి, బి నుండి ఏ అనేవి లాభం పొందుతూ నివసిస్తే వాటిని ఏమంటామో సహజీవనంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్స్ వచ్చే లైకన్స్ అండి. లైకన్స్లో శిలీంధ్రాలు, శైవలాలు 2 కలిసి నివసిస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని సహజీవన జీవిగా చెప్పుకుంటూ ఉంటాం. నెపంథిస్ అంటే ఇది కీటకాహారి మొక్క అండి. సో లేదంటే మాంసాహార మొక్క అని కూడా అంటాం. దీనికి 2 పేర్లు ఉంటాయి. సో ఇదేంటంటే సాధారణంగా ఈ కీటకాహార మొక్కలు నత్రజని తక్కువగా ఉండేటువంటి నేలలో పెరుగుతూ ఉంటాయి. సో నత్రజని కావాలి కానీ నేలలో దొరకట్లేదు, మరి ఎక్కడి నుండి తీసుకోవాలని చూసినట్లయితే ఇవి కీటకాలను ట్రాప్ చేస్తూ ఉంటాయి. అలా ట్రాప్ చేసుకోవడం కోసం ఏంటంటే ఆ మొక్కలో ఉండేటువంటి రకరకాల అవయవాలు, సో లైక్ పత్రాలు కావచ్చు, నెక్స్ట్ పత్ర వృంతాలు కావచ్చు, రకరకాల ఆకారాలుగా రకరకాల నిర్మాణాలుగా మార్పు చెందుతాయి. దేనికోసం అంటే కీటకాలను ట్రాప్ చేయడం కోసం, ట్రాప్ చేసి అవి నత్రజని గ్రహిస్తూ ఉంటాయి. మరి కీటకాలు లేకుండా వాటి పరిస్థితి ఏంది సార్ అంటే అవి కీటకాలు లేనప్పటికీ కూడా అవి స్వతహాగా బతకగలవు. ఇవి స్వయం పోషక జీవులు కూడా, ఎందుకంటే వీటిలో పత్రహరితం ఉంటుంది, అదేవిధంగా కెరోటిన్ సమయంలో జరుపుకుంటారు. రైట్, ఇవి వచ్చేసి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అండి. దీంట్లో ఆన్సర్ వచ్చేసి లైకన్స్. మరి ఇది పర్టికులర్గా ఏ యూనిట్ నుండి అండి చూద్దామండి. ఒకసారి చూసినట్లయితే 7th క్లాస్లో మొక్కల్లో పోషణ అనే దాని గురించి దాని నుండి అడగడం జరిగింది. మరి ఎలా అడిగాడు ఈ క్వశ్చన్? ఒకసారి ఎగ్జామినర్ యొక్క పర్స్పెక్టివ్ చూసినట్లయితే పర్టికులర్గా 1 లైన్ 2 లైన్ల తీసుకోలేదు. ఏం చెక్ చేస్తున్నాడు ఇక్కడ? అభ్యర్థి బ్రాడ్గా చదివాడా లేదా అది కనుక్కోవడం కోసం ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇప్పుడు కస్క్యుటా అనేది మనకి ఏంటిది? పరపోషిత మొక్కగా చెప్పుకుంటున్నాం. హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ ఎగ్జిబిటేషన్ అంటే పర్టికులర్ ఇక్కడ నుండి ఒక ఆప్షన్ తీసుకున్నాండి. అండ్ దెన్ ఇంకా ఫర్దర్గా మూవ్ అయినట్లయితే మనం ఇక్కడ చూడండి, సో చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాన్ని ఇంకొకటి ఆప్షన్, అంటే ఒక్కొక్క ఆప్షన్ తీసుకోవడానికి కంప్లీట్ పారాగ్రాఫ్లో ఉండేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అభ్యర్థి చదువుతున్నాడా లేదా, మీరు పారాగ్రాఫ్ మొత్తం చదివినప్పటికీ కూడా జస్ట్ పూతికాహారాలు అంటే ఒక వర్డ్ని తీసుకొని అడిగాడు. అంటే అక్కడొక వర్డ్ సేమ్ లెసనే, ఒకే పాఠ్యాంశమే, ఒకే ఉపాంశమే, కానీ ఏం చేశాడు ఇక్కడ ఎగ్జామిన్ అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్, ఇంకో పారాగ్రాఫ్ తీసుకొని అక్కడ మనకు రిలవెంట్గా ఉన్నటువంటి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆప్షన్స్ ఇస్తున్నాడు ఇక్కడ. గమనించాలి. కాబట్టి అభ్యర్థులు అంటే బ్రాడ్గా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకి పూతికాహారాలు ఇక్కడ ఇచ్చాడు, అండ్ నెపంథిస్ మొక్క గురించి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ అనేక మొక్కలు ఉన్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ కీటకాహార మొక్కలు నెపంథిస్ ఉంది, ఇటుకలేర్ ఉంది, డ్రాసిరా ఉంది, వీనస్ ఫ్లైట్రాప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ నెపంథిస్ పర్టికులర్గా ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. ఆ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు, డయాగ్రామ్లో కరెక్ట్గా నెపంథిస్ మొక్కనే ఇచ్చాడు మనకి. అండ్ పుట్టగొడు ఇక్కడ పూతికాహారాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. సో తెల్లటి ఇక్కడ రైజోపస్ ఉంటుంది, చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఏంటి పర్టికులర్ పుట్టగొడుగులు అంటే ఇక్కడ చూడండి పిక్చర్ మీద అభ్యర్థి కాన్సన్ట్రేట్ చేస్తున్నారా లేదా. సో ఇక్కడ పుట్టగొడుగులే ఇచ్చాడు స్పెసిఫిక్గా, ఇక్కడ నెంపథిస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా చూడండి మనకి సహజీవనంలో ఇక్కడ వేరుబుడిపల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఇచ్చాడు, కానీ ఇది ఆప్షన్ ఇవ్వలేదు మనకు అక్కడ. రైట్, ఆప్షన్ ఇచ్చాడు అనుకున్నప్పుడు లైకన్స్ అవుతుంది, అదేవిధంగా సహజీవన బ్యాక్టీరియా కూడా అవుతుంది. కానీ ఇక్కడ లైకన్స్ చూడండి, లైకన్స్ కూడా పిక్చర్ ఇచ్చాడు. అంటే
అభ్యర్థి పిక్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా లేదా అనేది కూడా ఇక్కడ ఇండైరెక్ట్గా అసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నది గమనించండి. రైట్, ఇప్పుడు ఇక్కడ టాపిక్లో మనకు ఎలాంటి క్వశ్చన్లు రావడానికి ప్రాబిలిటీ ఉందో ఒకసారి అయితే చూద్దామండి. ఇంకా ఈ పర్టికులర్ టాపిక్ చూసినట్లయితే రైట్, సో ఇక్కడ దీంతో పాటు ఇక్కడ చిన్న టాపిక్ అయితే కనపడుతుందండి, హెర్బేరియం అనేది. ఇది కూడా చూద్దాం ఒకసారి. హెర్బేరియం అంటే ఏంటంటే ఇది ఒక సాంప్రదాయ కళ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఆడడానికి ఛాన్స్ ఉంది హెర్బేరియం నుంచి. సో ఎస్జిటి వాళ్ళు బాగా ఫోకస్ చేయండి. సో కాంప్లెక్స్గా తయారు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎగ్జామినర్ తయారు చేయాలని కూడా తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెర్బేరియం గురించి క్రింది ప్రవచనాలను పరిశీలించి సరైన వాటిని కనుక్కోండి. ఒక 3 ప్రవచనాలు ఇచ్చేసి దాని క్రింద ఆప్షన్స్ ఏ ఇచ్చేసి 1 and 2, 2 and 3, 1, 2 లేదంటే 1, 2, 3 5 కాదు, ఇలా ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, మొక్కల్ని భద్రపరచడం ఒక కళ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో వేటిని భద్రపరుస్తారంటే ఆకులు, పూలు, మొత్తం మొక్కను కూడా భద్రపరుస్తారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఎందుకంటే సాధారణంగా హెర్బేరియం భద్రపరిచేటప్పుడు మొక్కకు వేర్లు తీసుకున్నప్పుడు దానికి మట్టి అది మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వేర్లను భద్రపరచం కదా అనేటువంటి కాన్సెప్ట్ మనకు ఉంటుంది. ఇక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మొత్తం మొక్కను కూడా భద్రపరుస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్లో హెర్బేరియంలో మొత్తం మొక్కను కూడా భద్రపరుస్తారనే స్టేట్మెంట్ కంపల్సరీ ఉంటుంది. స్టేట్మెంట్స్ ఇస్తే అక్కడికి రాగానే ఆగిపోతాం, కొంతమేర కన్ఫ్యూజ్ అవుతాం. రైట్, మనం అంతవరకు చూసింది హెర్బేరియం మనం చదువుకునేటప్పుడు ఏం చూస్తుంటాం, ఆకులను కానివ్వండి, పుష్పాలను కానీ భద్రపరచడం చూస్తుంటాం కదా. సో కానీ ఇక్కడ మొత్తం మొక్కనని ఇచ్చాడు, మరి వేరు కూడా భద్రపరుస్తాడు, డౌట్ మళ్ళీ ఇక్కడ రైజ్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి స్టేట్మెంట్ తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో దొరికే మొక్కలు పరిశీలించడం, వృక్ష శాస్త్రవేత్తలు మొక్కలు సేకరించి భాగాలు కానీ మొత్తం మొక్కలు కానీ భద్రపరుస్తారు. ఇవి హెర్బేరియం అనేది తర్వాతి పరిశోధనలకు ఉపయోగపడుతూ ఉంది. ఫర్దర్గా తర్వాత పరిశోధన చేయాలంటే హెర్బేరియం ఉపయోగపడుతున్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. గమనించండి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ చూద్దాం. ఇంకా రైట్, మొక్కలు పిండి పదార్థాన్ని మాత్రం ఉత్పత్తి చేస్తాయి. సో మనం సాధారణంగా మొక్కలు కిరణజన్య సమీకరణ జరుపుకొని పిండి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయని అనుకుంటూ ఉంటాం కదా. రైట్, పిండి పదార్థం మన మొక్కలకు ప్రోటీన్స్ అవసరం లేదా, క్రొవ్వులు అవసరం లేదంటే అవి కూడా అవసరమే. మొక్కలకు పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్లు, క్రొవ్వులు కూడా అవసరమే. మరి అవి ఎలా తయారు చేసుకుంటాయని చూసినట్టయితే పిండి పదార్థం ఏర్పడిన తర్వాత మిగిలిన పదార్థాలు వాటి నుంచి ఏర్పడతాయి. మొక్కల్లో ప్రోటీన్లు క్రింది వాటి నుండి ఏర్పడతాయి అంటాడు. ప్రోటీన్లు క్రింది వాటి నుండి ఏర్పడతాయి. లేదంటే మొక్కల్లో క్రొవ్వులు క్రింది వాటి నుండి ఏర్పడతాయి అంటాడు. సో అప్పుడు ఏం పెట్టాలి మనం ఆన్సర్? పిండి పదార్థం అని పెట్టాల్సి ఉంటుంది. పిండి పదార్థం తర్వాత ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. మరి పిండి పదార్థం క్రొవ్వులు కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి ఏర్పడాలంటే డెఫినెట్గా మొక్కకు కొన్ని పోషకాలు అవసరం అవుతూ ఉంటాయి. ఆ పోషకాల్లో ముఖ్యంగా మనకి ఏంటంటే నత్రజని, పొటాషియం, భాస్వరం ముఖ్యమైనవి అనమాట. ఓకేనా. రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఎగ్జామినర్, మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయాలంటే, ఒక మొక్క పిండి పదార్థం నుండి ప్రోటీన్స్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఒక మొక్క పిండి పదార్థం నుంచి ప్రోటీన్స్ తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ మొక్కకు అవసరమైనటువంటి పోషకాలు ఏంటి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వెళ్ళిపోతాడు. సో దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అడుగుతాడు. సో నత్రజని, పొటాషియం, భాస్వరం 5 అన్నాడు. అప్పుడు 5 అనే ఆన్సర్ పెట్టాలి. సో ఇది ఇక్కడ ఫోకస్ చేయండి. ఇలా క్వశ్చన్ అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇండైరెక్ట్గా అడడానికి అయితే మనకు ఛాన్స్ ఉంది. సో మొక్కకి ఏవైతే ఎక్కువ కావాలో, స్థూల అంటే ఎక్కువ అండి, స్థూల పోషకాలు లేదంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. తక్కువ పరిమాణం అవసరమైతే వీటిని ఏమంటామంటే సూక్ష్మ పోషకాలుగా చెప్తూ ఉంటాం అనమాట. రైట్, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఇక్కడ నుండి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. రైట్, స్థూల పోషకాల్లో మనకి ఎన్పికే అనేవి స్థూల పోషకాలు ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకా మరొక విషయం ఏంటంటే పరపోషణ. మొక్కల్లో పరపోషణ అంటే మొక్కలు సాధారణంగా ఏమనుకుంటాం మనం, ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సమీకరణ జరుపుకొని వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాం కూడా. కానీ కొన్ని మొక్కలు ఆకుపచ్చ రంగులో లేకుండా ఆహారాన్ని వేరే మొక్కల నుండి పొందుతూ ఉంటాయి. వాటిని ఏమంటామంటే పరపోషక మొక్కలుగా చెప్తూ ఉంటాం. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి, పసుపు రంగం దారం మాదిరిగా కొన్ని చెట్ల యొక్క కాండాలపైన, శాఖలపైన, ఆకులపైన పెనవేసుకుని ఉండే నిర్మాణం చూసారు ఇక్కడ. రైట్, సింపుల్గానే ఉండే స్టేట్మెంట్. బట్ మనకేంటంటే ఇక్కడ కొంత మేరకు మనం ఎంతసేపు ఈ కస్కుటా గురించి మాట్లాడినట్లయితే లేదంటే ఈ బంగారు దారం గురించి మాట్లాడినట్లయితే, పసుపు రంగు దారం లేకుంటే బంగారు తీగ అంటుంటామండి. బంగారు దారం కాదు, బంగారు తీగ. బంగారు దారం అంటే వేరు, మళ్ళీ జనుము మొక్క నుండి వచ్చేటువంటి నారని బంగారు దారం అంటాం. అది పక్కన పెట్టేద్దాం, కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. ఓకేనా. రైట్, ఇక్కడ మనకి ఎంతసేపు ఏం ఐడియా ఉంటుంది, కస్కుటా లేదంటే బంగారు తీగ మొక్క అనేది ఒక అతిదేయి మొక్క యొక్క కాండాన్ని చుట్టుకొని ఉంటుంది అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. ఎంతసేపు ఇక్కడి వరకే ఆలోచిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు మనము ఇక్కడి వరకు ఇలా ఆలోచిస్తామండి. ఇలా ఆలోచించేసి ఇది అతిదేయి మొక్కను చుట్టుకొని ఉండి దాని నుండి ఏంటంటే మనకి ఆస్ట్రేలియా అనేటువంటి వేర్ల వంటి నిర్మాణాలు ఉత్పత్తి అయి అతిదేయి మొక్కలోపలికి చొచ్చుకొని పోయి ఆహారాన్ని గ్రహిస్తుంది అనుకుంటాం. అంటే మన బ్రెయిన్లో ఏముంది కాన్సెప్ట్, ఇప్పుడు అతిదేయి యొక్క కాండాన్ని చుట్టుకొని లేకుంటే శాఖల్ని చుట్టుకొని ఉంటుంది, ఇంతవరకే ఉంది.
బట్ ఇక్కడ ఏమన్నాడు, ఆకుల పైన కూడా అన్నాడు, గమనించండి. ఆకుల పైన కూడా పెన వేసుకుని ఉంటుందనే అంశాన్ని గమనించండి. సో ఇది ఫోకస్ చేయలేదనుకోండి, ఈ వర్డ్ ఫోకస్ చేయలేదనుకోండి, మన కాన్సెప్ట్ ఇదే, కాండము శాఖలు ఇక్కడి వరకే ఆలోచిస్తాం. ఆకుల పైన వెంటనే డౌట్ రేజ్ అవుతుంది. సో డౌట్ రేజ్ అయిందంటే ఇంకా మనం ఇంకా ఫ్లక్చువేట్ అవుతుంటాం, అదా ఇది అనేసి. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వర్డ్ని చాలా క్షుణ్ణంగా చదవడానికి అయితే ప్రయత్నించండి. రైట్, నెక్స్ట్ పసుపు రంగు దారం మాదిరిగా ఉండేటువంటి మొక్కని ఏమంటామంటే బంగారు తీగ అంటారు. ఇంకొక అంశాన్ని గమనించండి, బంగారు తీగ బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు, కస్క్యూటా అని ఇచ్చాడు. మరి మనకు ఆప్షన్లో బంగారు తీగ అనేటువంటి ఆప్షన్ ఉందా, లేదు. ఏమిచ్చాడు, కస్క్యూటా అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు. నేను అదే అభ్యర్థులకు మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఇటు ఎస్జిటి కావచ్చు, ఇటు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సరే తప్పకుండా తెలుగు మీడియం అభ్యర్థులు మీకేదైతే బ్రాకెట్లో ఇంగ్లీష్ పదం మెన్షన్ చేశాడో 100% ఆ ఇంగ్లీష్ పదాన్ని వదిలిపెట్టొద్దు, గమనించండి. ఎందుకంటే మనకు ఆప్షన్స్లో బంగారు తీగ లేదు. ఏమిచ్చాడు, కస్క్యూటా అని ఇచ్చాడు. ఒకవేళ బంగారు తీగ చదివి నువ్వు ఇది మిస్ చేసావనుకో డౌట్ వస్తూ ఉంటుంది వెంటనే. రైట్, సో కస్క్యూటా ఖచ్చితంగా బ్రాకెట్లో ఇచ్చిన ఇంగ్లీష్ వర్డ్ చదవండి. సో ఆకుపచ్చడి పదార్థం క్లోరోఫిల్ కానీ ఆకులు కానీ ఉండవు. రైట్, ఇక్కడ ఆకులు కూడా ఉండవు, గమనించండి. బంగారు తీగలు ఆకులు ఉండవు, అదేవిధంగా క్లోరోఫిల్ ఉండవు. రైట్, సో ఇక్కడ మనకి కస్క్యూటా యొక్క మరొక పేరేంటి, బంగారు తీగ యొక్క మరొక పేరేంటి, సో దీనిలో ఆకులు ఉంటాయా, క్లోరోఫిల్ ఉంటాయా, సో ఇలా మన క్వశ్చన్ అనేది ప్రాబిలిటీ ఉంది. ఈ మొక్క కూడా ఇతర మొక్కల మీద ఆధారపడుతుంది. ఈ విధంగా పోషన్ ఏమంటామంటే పరపోషన్ అంటాం. సో పరపోషన్తో పాటుగా మనం కంపల్సరీ ఏం చదవాలి, బ్రాకెట్లో ఉండేటువంటి హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ కంపల్సరీ వర్డ్ చదవాల్సిందే. క్రింది వాటిలో హెటరోట్రోఫిక్ పోషన్ని ప్రదర్శించేటువంటి జీవిని గుర్తించండి అంటాడు. అప్పుడు బంగారు తీగిస్తాడు, కస్క్యూటా, సో ఇలా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వర్డ్ని కూడా కంపల్సరీ ఫోకస్ చేయండి. సో ఇలా కూడా అడగారు, దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఇతర మొక్కల నుండి గ్రహించడానికి, సో ఈ మొక్కలు ఏంటంటే ఆహారం ఇతర మొక్కల నుండి గ్రహించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వేళ్ళు ఉంటాయి. వీటిని ఏమంటామంటే హాస్టోరియా. క్రింది వాటిలో హాస్టోరియాను కలిగి ఉండేటువంటి మొక్క ఏంటి అంటాడు. కస్క్యూటాలో ఏ నిర్మాణాలు ఇతర మొక్కల నుండి ఆహారాన్ని గ్రహించడానికి ఉపయోగపడతాయి, హాస్టోరియా. కస్క్యూటాలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఏమంటాం, హాస్టోరియా. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ ప్రదర్శించేటువంటి బంగారు తీగ, సో బంగారు తీగలో ఉండేటువంటి వేళ్ళ వంటి నిర్మాణాలు ఏమంటాం. సో ఇలా ఎన్ని రకాలైన క్వశ్చన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. రైట్, మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మొక్క యొక్క కణజాలను చొప్పించేసి అక్కడ నుండి ఆహార పదార్థాలు తీసేసుకుంటుంది. కాబట్టి కస్క్యూటా అనేటువంటి ఆప్షన్ కూడా ఇక్కడ ఏమవుతుందండి, మనకి అది పరపోషిత మొక్క అవుతుంది. మన క్వశ్చన్లో ఏమడిగా డిఎస్సిలో అని చూసినట్లయితే క్రింది వాటిలో సహజీవనాన్ని ప్రదర్శించేటువంటి జీవేది అన్నాడు అన్నమాట. రైట్, అది పక్కకు పెట్టేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూద్దాం. సో కుళ్ళిపోయిన పదార్థాలపై పెరిగేటువంటి మొక్కలు అంటున్నాడు. కుళ్ళిపోయిన పదార్థంలో కొన్ని మొక్కలు పెరుగుతుంటాయి, వర్షాకాలం పడిన తర్వాత గొడుగు వంటి నిర్మాణం నేలపై పెరుగుతూ ఉంటాయి. వీటిని ఏమంటామంటే పూతికాహారాలు అంటాం. సో పూతికాహారాలు అంటే ఆప్షన్ మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని రాసేసుకోండి, ఇక్కడనే బ్రాకెట్లో రాసుకోండి. వీలైతే సాప్రోఫైట్స్ అంటాం, వీటిని సాప్రోఫైట్స్ అంటాం, సాప్రోఫైట్స్గా చెప్తాం. సో ఇక్కడ రాసేసుకోండి, ఇక్కడ పక్కనే రాసుకోండి సాప్రోఫైట్స్ అని. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు మనకి, తడి ప్రదేశంలో నిల్వ చేసినటువంటి రొట్టె ముక్కల మీద, పచ్చళ్ళ మీద తెల్లటి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. శిలీంధ్రాన్ని ఒక రకమైనటువంటి మొక్కలు పెరగడం వల్ల ఇటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఇక్కడ ఏమంటున్నాడు గమనించండి ఒకసారి, శిలీంధ్రాలు అనేటువంటి మొక్కలు అన్నాడు, గమనించండి. అంటే ఇక్కడ 7th క్లాస్ స్టాండర్డ్లో విద్యార్థులకు శిలీంధ్రాలను ఎలా చెప్తున్నాడు, శిలీంధ్రాలు అనేటువంటి ఒక రకమైనటువంటి మొక్కలు అంటున్నాడు. ఓకేనా, సో క్వశ్చన్ ఎలా అడుగుతాడు, రొట్టె ముక్కల మీద పెరిగేటువంటి మొక్కలు ఏమిటి అనేదానికి కూడా ఛాన్స్ ఉంది, గమనించండి. రైట్, నెక్స్ట్ చూసినట్టయితే పచ్చళ్ళ మీద ఈ యొక్క బూజు వంటి మొక్కలు పెరిగినప్పుడు ఏర్పడేటువంటి మచ్చల యొక్క రంగు ఏమిటి అంటాడు, తెల్లటి మరియు నల్లటి. సో దేన్నైనా తీసుకొని క్వశ్చన్ చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఒక రకమైన మొక్కలు పెరగడం వల్ల ఈ మచ్చలు ఏర్పడుతుంటాయి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి పుట్టగొడుగులు ఇచ్చాడు ఇక్కడ. రైట్, అంటే పూతికాహార మొక్క ఏంటి, మనకి ఇక్కడ పుట్టగొడుగని ఇచ్చాడు. ఇక్కడ ఒక్కసారి మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ ఎక్కడ కూడా పూతికాహారాలకు ఉదాహరణగా పుట్టగొడుగనే వెళ్ళేది. మీరు మొత్తం చదివారండి, ఇదంతా చదివారు, కానీ మీకు పూతికాహారం మొక్కకు పుట్టగొడుగులు ఎగ్జాంపుల్ కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తారు, అక్కడికి పోనీ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అందుకని ఏం చెప్తున్నా అంటే కంపల్సరీ డయాగ్రామ్ ఏదైతే ఉందో, డయాగ్రామ్ ఏంటి, దీంట్లో ఉండేటువంటి అంశాలు ఏంటి, ఏమైనా పర్టికులర్గా పెక్యులర్గా ఏమైనా కనపడుతున్నాయా, దీని కలర్ ఏంటి, అదేవిధంగా పటం దేని గురించి, పుట్టగొడుగులు. రైట్, కాబట్టి ఇక్కడ ఆప్షన్ పుట్టగొడుగులు ఉంది కదా, అంటే పటం నుండి కూడా ఒక ఆప్షన్ని తీసుకొని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, ఆప్షన్స్లో ఇవ్వడం గమనించండి. రైట్, ఇక్కడ ఏంటి మనకి ఈ పుట్టగొడుగులు అనేవి ఏంటంటే పూతికాహారాలుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కీటకాహార మొక్కల్లో చూసినట్టయితే ఆహార సేకరణ విధానం చూడొచ్చు. రైట్, ఈ మొక్కల యొక్క ఆకులకు కీటకాలను పట్టుకోవడానికి వీలుగా నిర్మాణాలు ఉంటాయి. నత్రజని తక్కువగా ఉన్న నీళ్ళలో ఇవి పెరుగుతూ ఉంటాయి. ఇవి కీటకాల నుంచి నత్రజని సంబంధ పదార్థాలను గ్రహిస్తే ఆకుపచ్చగా ఉంటాయి, కాబట్టి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. డ్రాసిరా యూట్రికులేర్ నెపంథిస్ వీనస్ ఫ్లైట్రా.
ఒక్కసారి ఇక్కడ గమనించండి, ఈ మొక్కల యొక్క ఆకులకు కీటకాలను పట్టుకోవడానికి వీలుగానే ఆకులు పట్టుకోవట్లేదు, గమనించండి, ఇక్కడ ఆకులు పట్టుకోవట్లేదు, గమనించాలి. ఆకులకు ఉండేటువంటి ప్రత్యేకమైన నిర్మాణాలు అన్నాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏమిస్తాడంటే కీటకాహార మొక్కల గురించి క్రింది ప్రవచనాలను పరిశీలించండి అంటాడు. సో ఈ కీటకాహార మొక్కల్లో ఆకులు కీటకాలని పట్టుకుంటాయి అంటాడు. ఆకులు కీటకాలని పట్టుకోవట్లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆకులకు కీటకాలను పట్టుకోవడానికి వీలుగా నిర్మాణాలు ఉంటాయి, గమనించండి. సో ఆకులు అన్నప్పుడు ఇక్కడ మనం క్లారిటీగా చదవలేదనుకోండి, సెంటెన్స్ ఏమవుతుంది? ఆకులు అంటే ఆకులు పెట్టేస్తాం అక్కడ కంపల్సరీ, రైట్? ఇది సరి అయినటువంటి ప్రవచనమే, ఎస్, ఇది కూడా సరి అయిందే పెట్టేస్తాం. కానీ ప్రతి ఒక్క స్టేట్మెంట్, ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా చదవడానికి ప్రయత్నించండి. సో వీలుగా నిర్మాణం అంటే నత్రజని ఇవి ఎక్కడ పెరుగుతాయి? కీటకాహార మొక్కలు ఎక్కడ పెరుగుతాయి? నత్రజని తక్కువగా ఉన్న నేలలో పెరిగేటువంటి మొక్కని గుర్తించండి అంటాడు. ఇలా క్వశ్చన్ చేస్తుంటాడు. డైరెక్ట్ కీటకాహార మొక్క అనకుండా ఏమంటాడు? నత్రజని తక్కువగా ఉన్నటువంటి నేలలో పెరిగేటువంటి మొక్కకు ఉదాహరణ అంటాడు. దీంట్లో ఏదో ఒకటి ఇస్తాడు. యుట్రిక్లేనో, నెపందిసో, వీనస్ ఫ్లైట్రాప్లో డ్రాసిరానో ఇస్తూ ఉంటాడు. ఇచ్చేసి మిగిలిన 3 వేరే మొక్కలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇవి నత్రజని తక్కువగా ఉన్న నేలలో ఇవి పెరుగుతుంటాయి. ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? ఇక్కడ కీటకాల నుంచి ఏం గ్రహిస్తాయని చూస్తున్నాయి. ఒక కీటకాన్ని ట్రాప్ చేసినప్పుడు సాధారణంగా మొక్క దేన్ని గ్రహిస్తుంది? కీటకం అంటే నత్రజని గ్రహిస్తుంది, గమనించండి. ఇంపార్టెంట్, రైట్? ఎగ్జాంపుల్స్ ఏవైతే ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. స్పెసిఫిక్గా నెపంతిస్ పైన ఎందుకు ఫోకస్ చేసి అక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు మనకు, కాబట్టి నెపంతిస్ పైన ఫోకస్ చేయడం జరిగింది, రైట్? ఇక్కడ చూసినట్టు నెపంతిస్ కనపడుతుంది కదా. సో ఈ కీటకాహార మొక్కలను ఏమంటాం? ఇక మాంసాహార మొక్కలను కూడా చెప్పుకుంటాం. క్రింది వాటిలో మాంసాహార మొక్కల యొక్క ఏ నిర్మాణాలు కీటకాలని ట్రాప్ చేయడానికి ఉపయోగపడుతుంది? అంటే ఆకులపై ఉండేటువంటి ప్రత్యేక నిర్మాణాలు, గమనించండి, ఓకేనా? అండ్ నెక్స్ట్, మాంసాహార మొక్కలు వేటి కోసం, దేనికోసం కీటకాలను ట్రాప్ చేస్తాయి? నత్రజని కోసం. మాంసాహార మొక్కలు ఏ నేలలో పెరుగుతాయి? నత్రజని తక్కువగా నేలలో పెరుగుతాయి. మాంసాహార మొక్కలు కిరణజన్య సంయోగం కూడా జరుపుకుంటాయి. స్టేట్మెంట్ ఇస్తారు ప్రవచనం, తప్ప రైటా? సో మాంసాహార మొక్కలని వెంటనే మన కిరణజన్య సంయోగం గుర్తురాదు, పక్కన నెట్టేస్తుంది దాన్ని. కానీ మాంసాహార మొక్కలు అయినప్పటికీ కూడా కిరణజన్య సంయోగం జరుపుకుంటాయి. కాబట్టి ఆ వర్డ్ పైన కూడా ఫోకస్ చేయండి, ప్రవచనాలు కూడా ఆడడానికి ఛాన్స్ ఉంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఇంకా పప్పు ధాన్య లెగ్యూమ్ జాతి చెందినటువంటి వేర్ల బుడిపల్లో బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. అండ్ మొక్కలకు కావాల్సిన నత్రజని ఇస్తూ వేర్లలో నివాసం ఏర్పరచుకుంటుంది, ఒకదాంతో కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి జీవనాన్ని ఏమంటే సహజీవనంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ లెగ్యూమ్ జాతికి చెందిన మొక్క యొక్క వేర్ల యొక్క వేరు బుడిపల్లో మనకు ఒక సహజీవనం చేసేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది నత్రజని స్థాపించి మొక్కకు అందజేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా మరి మొక్క బ్యాక్టీరియాకి ఏం అందిస్తుంటే మొక్క నివాసాన్ని ఇస్తూ ఉంటుంది, ఆవాసాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా బ్యాక్టీరియా కావాల్సిన ఆహారాన్ని కూడా మొక్క అందిస్తూ ఉంటుంది. సో ఇలా ఒకదానికి ఒకటి లాభదాయకంగా నివసించినట్లు దాన్ని ఏమంటామంటే సహజీవనంగా చెప్పుకుంటూ ఉంటాం కూడా గుర్తుపెట్టుకోండి, రైట్? సో సాధారణంగా మొక్కలు నత్రజనిని ఇక్కడ నుండి పొందుతాయి. సాధారణంగా మొక్కలు నత్రజనిని దేని నుండి పొందుతాయి? కీటకాల నుండి పొందుతాయి, బ్యాక్టీరియా నుండి పొందుతాయి, ఓకేనా? లేదంటే వాతావరణం నుండి పొందుతాయి, పైవన్నీ అంటాడు. అప్పుడు ఏం పెట్టాలని సార్? ఇది బ్రాడ్ కాన్సెప్ట్ అండి, ఇది బ్రాడ్ కాన్సెప్ట్. మొక్కలు నత్రజనిని ఇక్కడ నుండి గ్రహిస్తాయి. కొన్నేమో డైరెక్ట్గా అంటే వాతావరణం నుండి ఏం గ్రహించవు. సో ఏమంటాం, అమ్మోనియం అయాన్ల రూపంలో నీటిలో కరిగినప్పుడు వాటిని తీసేసుకుంటూ ఉంటాయి. లేదా నైట్రేట్స్ రూపంలో మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు వాటి నుండి తీసేసుకుంటాయి. అంటే ఇక్కడ నేల నుండి గ్రహిస్తాయి, అదేవిధంగా బ్యాక్టీరియా నుండి గ్రహిస్తాయి లెగ్యూమినేసి పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ కీటకాల నుండి కూడా గ్రహిస్తూ ఉంటాయి. అంటే మొక్కలు నత్రజని ఎన్ని రకాలు గ్రహిస్తున్నాయి? కీటకాల నుండి, బ్యాక్టీరియాల నుండి, నెక్స్ట్ అదేవిధంగా నేల నుండి కూడా గ్రహిస్తున్నాయి. సో పైవన్నీ అన్నప్పుడు పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది, రైట్? ఇలా మనకి ఏంటంటే బ్రాడ్ క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది ఈ యొక్క ఏరియా నుండి, ఇఫ్ అట్ ఆల్ కాంప్లెక్స్ తయారు చేయాలనుకుంటే క్వశ్చన్, రైట్? ఇక్కడ చూసినట్టయితే ఒకసారి వేరు బుడిపల్లి ఇట్లా గమనించవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లైకన్స్ గురించి కూడా మనకు ఆప్షన్స్లో ఒక లైకన్స్ కూడా కనపడుతుంది కదా, రైట్? శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాన్ని ఏమంటాం? లైకన్స్గా చెప్పుకుంటాం. మొట్టమొదటిగా అసలు లైకెన్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది గమనించండి ఒకసారి. ఇక్కడ ఒక సంబంధం, ఒక రకమైన శిలీంధ్రం శైవలాల రైట్, ఒక రకమైనటువంటి శిలీంధ్రం శైవలాల సమూహం మీదకి దాడి చేయడం వల్ల ప్రారంభం అవుతుంది. సో ఇదే స్టేట్మెంట్ కొంచెం రివర్స్ ఇస్తాడు ప్రవచనాల్లో, క్రింది వాటిలో తప్పుగా ఉన్నదని ఒప్పుగా ఉన్నదని. శైవలాల సమూహం మీదకి శిలీంధ్రాలు దాడి చేయడమా, శిలీంధ్రాల సమూహం మీదకి శైవలాలు దాడి చేయడమా? సో క్లారిటీ లేకుండా తప్పు పెట్టేస్తాం, కన్ఫ్యూజ్ అవుతాం మనం. అదేవిధంగా ఎక్కువసార్లు రివిజన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా గుర్తుండడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ శిలీంధ్రం శైవలాల సమూహం మీద దాడి చేయడం ప్రారంభమవుతుంది. సమతుల పరాన్న జీవనానికి ఉదాహరణ. సో డైరెక్ట్ ఇదే ఒక స్టేట్మెంట్ తీసుకుని క్వశ్చన్ అడుగుతాడు. క్రింది వాటిలో సమతుల పరాన్న జీవనానికి ఉదాహరణ ఏంటి అంటాడు. క్రింది వాటిలో సమతుల పరాన్న జీవనానికి ఉదాహరణ ఏంటాడు. సో డైరెక్ట్గా లైకన్స్ అని పెట్టొచ్చు, సమతుల పరాన్న జీవం, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఇంకేం క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది మనకి? శిలీంధ్రాలు శైవలాలను తీవ్ర కాంతిని రక్షించడమే కాకుండా వెండిపోకుండా కాపాడతాయి. ఇక్కడ లైకన్ సమూహంలో లేకుంటే సమతుల పరాన్న జీవనంలో శిలీంధ్రాల యొక్క విధి ఏమిటి అంటాడు. శిలీంధ్రాల యొక్క విధి ఏంటాడు?
ఏంటి, శైవలాలను తీవ్ర కాంతి నుండి రక్షించడం, నెక్స్ట్ అవి ఎండిపోకుండా కాపాడడం శైవలాల యొక్క పని. సమతుల పరాన్న జీవనంలో శైవలాల యొక్క విధి ఏమిటి అంటాడు. సో శైవలాన్ని కాపాడడం, శిలీంధ్రాల యొక్క విధి ఏంటన్నప్పుడు శైవలాన్ని కాపాడడం ఒకటి కాంతి నుండి, అదేవిధంగా శైవలాలు ఎండిపోకుండా మనకి ఏంటంటే శిలీంధ్రాలు కాపాడుతూ ఉంటాయి. అండ్ మరి శైవలం యొక్క పని ఏంటంటే ఆహారాన్ని తయారు చేస్తుంటాయి, కిరణ్ సమీకరణ జరుపుకొని ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రకు కావాల్సిన ఆహార పదార్థాలు శైవలాలను అందిస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇలా మనకి ఏంటంటే రకరకాల క్వశ్చన్లు అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లైకన్స్ అనేవి చాలా క్లియర్గా కనపడుతున్నాయి మనకి, రైట్. సో ఇలా మనకి నేను మ్యాక్సిమం నాకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంటాను, ఈ రకంగా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ఎన్ని రకాల క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంది, మనం ఎంత తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడ పొరపాటు పడతాం మనం, ఎక్కడ మనము అవగాహన రాహిత్యంతో ఫ్లక్చుయేట్ అవ్వుకుంటూ తప్పు చేస్తాం, ఇలాంటి ఏరియాస్ మొత్తం కూడా ఫోకస్ చేస్తూ ఇలాంటి క్వశ్చన్లు డిస్కస్ చేద్దామండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కేకే బయలు అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్గా. అండ్ డెమో వీడియోస్ ఉన్నాయి, ఫస్ట్ అయితే చూడండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఇప్పుడైనా, అంటే ముందుగా కాకుండా ఇప్పుడైనా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ బాగా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.